హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న జెమ్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉందంటే కొత్తదనం అనుకోనో, కొత్తగా ప్రయత్నిద్దాం అనుకోనో చాలా చెత్తగా తీశాడు డైరెక్టర్. స్టోరీ లైన్ కొత్తగా ఏం లేకపోయినప్పటికీ హీరోయిన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు ఓవర్గా ఉన్నప్పటికీ హీరోతో మినిమం హీరో క్వాలిటీ యాంగిల్స్ లేకపోవటము ఆశ్చర్యము. అలానే ఈ మూవీ ఇద్దరు హీరోయిన్స్ను లీడ్ రోల్స్ ఇచ్చారు. ఇకపోతే మ్యూజిక్ ఎందుకు ఐటెమ్ సాంగ్ వస్తుందో, ఎందుకు ఏ హీరోయిన్‌తో ఏ సాంగ్ వస్తుందో అర్థం కాని తికమక పాటలతో పిచ్చెక్కిచ్చారు. ఇక హీరోలో చెప్పుకోదగ్గ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఫేస్ ఆఫ్ లుకింగ్ స్టైల్ గానీ అబ్బో! మరీ దారుణము. ఇకపోతే స్టోరీ లైను హీరో ఒక అనాథ. హీరోయిన్ ఎప్పుడూ సెకండ్ ర్యాంక్‌తో ఉంటుంది. ఆమెను ఫస్ట్ ర్యాంక్ తేవటం కోసము హీరో ఫస్ట్ ర్యాంకర్‌గా ఉన్న మరొక హీరోయిన్‌ని చీట్ చేస్తాడు. దానితో హీరోయిన్ సెకండ్ ర్యాంక్ నుండి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కానీ సెకండ్ ర్యాంక్‌లో ఉన్న హీరోయిన్‌కి ఆ విషయం తెలిసి ఫస్ట్ ర్యాంక్ హీరోపై ఎటువంటి కక్షపూరిత చర్యలు చేపట్టిందనేదే స్టోరీ లైను. స్టోరీ పర్లేదు అనేలా ఉన్నప్పటికీ అబ్బో! ఈ హీరో ఫేస్ ఏందిరా బాబు! ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో మెటీరియల్ లేని యాక్టర్స్ ఎక్కువైపోయారో లేక దొరకటం లేదో గానీ ఈ మధ్య కనీసం సైడ్ క్యారెక్టర్స్ కూడా పనికిరాని వారందరూ హీరో అయిపోతున్నారు. దీంతో ఎంతో కొంత కథలో విషయం ఉన్నప్పటికీ సినిమా దొబ్బుతుంది. అదే జరిగింది ఈ మూవీలో కూడా. ఇకపోతే జెమ్‌లో వచ్చే ట్విస్టులు కొత్తగా లేకపోయినప్పటికీ రెగ్యులర్‌గా సినిమాలు చూడని వారికి కొంత కొత్తగాను ఉంటాయి. కానీ రెగ్యులర్‌గా సినిమాలు చూసేవారికి మాత్రం ఇదేం ట్విస్టులురా నాయనా అంటారు. ఇకపోతే హీరోయిన్‌ల మధ్య జరిగే సన్నివేశాలు పర్లేదనేలా ఉన్నప్పటికీ వారికి ఇరువురికి కొంచెము వయలెన్స్, యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసుంటే బాగుండేదని అనిపిస్తుంది. ఇకపోతే విలన్ ఫస్ట్ స్టార్టింగ్‌లో దీనమ్మ వీడింత దారుణంగా ఉన్నాడేమిటి అనేలా అనిపించినా చివరికి కమెడీని చేసేశారు. ఇక కామెడీ విషయానికొస్తే రచ్చ రవి, సంపూర్ణేష్ బాబు తదితరులు కామెడీ చేయడానికి బాగానే ప్రయత్నించినప్పటికీ ఒకేలా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ జెమ్ మూవీ వచ్చేసి వన్ టైమ్ వాచబుల్ మూవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నస్రుద్దీన్.